భారత్ పైకి పాకిస్తాన్ ప్రయోగించిన ఈ చైనా క్షిపణి PL-15Eని కూల్చేసిన తర్వాత వాటి శిథిలాలను పరిశీలించిన నిపుణులకు వాస్తవానికి చాలా షాకింగ్ విషయాలు తెలిసాయి. పాకిస్తాన్కు చైనా అందిస్తున్న సాయం ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమైపోయింది. ఎట్ ద సేమ్ టైం PL-15E మిస్సైల్లోని ముఖ్యమైన భాగాలు, దాని ప్రోపల్షన్, డేటా లింక్, ఇనర్షియల్ యూనిట్, అడ్వాన్స్డ్ యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్ అరే సీకర్ సహా ఏవి కొంచెం కూడా చెక్కు చెదరలేదని నిపుణులు తేల్చారు. దీంతో వాటిని డీకోడ్ చేసే పనిలో ఉన్నారు. చైనా మిసైల్ PL-15Eని భారత్ విజయవంతంగా కూల్చేసినా కూడా ఆ మిసైల్లో ఉన్న ఆధునిక రాడార్, గైడెన్స్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీ ఇవన్నీ పూర్తిగా దెబ్బతినకుండా లభించాయి. దీంతో వీటిని స్టడీ చేసేందుకు భారత్కు మంచి అవకాశం లభించినట్టయింది. అదే సమయంలో భారత్తో పాటు మరో 7 దేశాలు కూడా ఈ వివరాలని తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ కూడా ఉన్నాయి. వీటిని యాక్సెస్ చేసేందుకు తమ నిపుణులకు అవకాశం ఇవ్వాలని ఆ దేశాలు భారత్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ మిసైల్లో చైనా ఉపయోగించిన నూతన టెక్నాలజీ విశ్లేషించడానికి, వారి సేఫ్టీ మెజర్స్, కమ్యూనికేషన్ బ్రిడ్జ్లు, ECM, ECCM సామర్థ్యాలపై స్టడీ చేయడానికి భారత్ ఇప్పుడు ఆ శిథిలాలను స్వాధీనం చేసుకుని విశ్లేషణ చేస్తుంది. అవసరమైతే భాగస్వామ్య దేశాలతో భారత్ సమాచారం పంచుకునే అవకాశం కూడా ఉంది. ఇది కేవలం ఆర్మీ విషయంలోనే కాదు, డిప్లొమసీ అండ్ టెక్నాలజీ రంగాల్లో కూడా భారత్కి పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు.